Hello guys, welcome to our సింపుల్ తెలుగు బైనరీ ట్రేడింగ్ ఛానల్. అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. గైస్ టుడే ఈరోజు కోటెక్స్ లో ట్రేడ్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో జనరల్ గా ఐక్యూ ఆప్షన్ కోటెక్స్ యూస్ చేస్తుంటాను. నేను ఇప్పుడు కోటెక్స్ యూస్ చేస్తున్నాను. కరెంట్లీ మీరు చూస్తే ఈ పేస్ నేను ఓపెన్ చేసి ఉంచుకున్నాను. ఓకే, సో అండ్ యాజ్ యూజువల్ నేను ఒకసారి కాన్ఫిడెన్సెస్ కోసం కానీ అండ్ నేను ట్రేడింగ్ వ్యూలో కూడా అనలైజ్ చేస్తుంటాను. సో ప్యారలల్ గా నేను యూరోస్టీ యూరో జేపీవై కూడా చార్ట్స్ పెట్టుకున్నాను. అండ్ ఈ లెవెల్స్ మీకు అర్థమై ఉంటాయి. ఈ లెవెల్స్ ఏంటి అనేసి దిస్ ఆర్ ద 15-minute కీ లెవెల్స్. ఈ లెవెల్స్ ఎలా డ్రా చేశాను అని క్లారిటీ కావాలంటే మీరు 15-minute కీ లెవెల్ మీద వీడియో ఉంది కదా, ఆ వీడియోని మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమైపోద్ది. సో ప్లీజ్ వాచ్ 15-minute కీ లెవెల్ వీడియో. 1 or 2 వీడియోస్ ఉంటాయి. సో మీకు క్లారిటీ వస్తుంది అది వాచ్ చేస్తే. ఓకే, సో లెట్స్ ఫోకస్ నౌ. అండ్ ఇక్కడికి వచ్చాక నేను 1 minute లోనే ఈ కీ లెవెల్స్, ఇది 1 minute కీ లెవెల్స్. కోటెక్స్ లో ఈ ప్లాట్ఫామ్ లో ఉన్న 1 minute కీ లెవెల్స్, ట్రేడింగ్ వ్యూ లో ఉన్నవేమో 15-minute కీ లెవెల్స్. ఓకే, ఆల్ రైట్. సో వెయిట్ చేద్దాం, ఆపర్చునిటీ వస్తే నేను తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదంటే ఏది కనిపించినా ఏదైనా ప్యాటర్న్ కానీ వాట్ ఎవర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. బట్ నేను ఒకసారి లెవెల్స్ డ్రా చేసుకొని అండి 1 minute టైం ఫ్రేమ్లో. యూరో జేపీవైలో ఒకసారి డ్రా చేస్తా. మార్కెట్ ఇక్కడ అంత క్లమ్సీ, చాలా విక్స్, లాంగ్ విక్స్ ఉన్నాయి. మార్కెట్ ఏం అంతగా బాగాలేదు ప్రస్తుతం. ఇది మీకు ఐడియా ఉంటుంది. దిస్ ఇస్ ఫోరెక్స్ ఫ్యాక్టరీ. ఏదైనా న్యూస్ ఉందా అని డే టు డే చూసుకోవడానికి. టుడేస్ Feb 25. ఈరోజు చూసుకుంటే 7:30 PM న్యూస్ ఉంది. అది కూడా ఇవన్నీ అంత హై ప్రయారిటీ కాదు, లో ఇంపాక్ట్ న్యూస్. ఈ ఆరెంజ్ అంటే మీడియం ఇంపాక్ట్, మేబీ చిన్నగా ఒక 1 candle or 2 to 3 candles, లాంగ్ క్యాండిల్స్ రాసే టైంలో అంతే. బట్ స్టిల్ బెటర్ టు అవాయిడ్ 7:30 PM. ఓకే, లెట్స్ కంటిన్యూ విత్ అస్. ఓకే, దీన్ని కొద్దిగా బ్రాడ్ చేసుకొని 3 to 4 కాపీ చేసుకుంటే ఓన్లీ కీ లెవెల్స్ నేను డ్రా చేస్తాను. కీ లెవెల్స్ మాత్రమే తీసుకుందాం. కీ లెవెల్ రావడానికి టైం పట్టినాయండి, డజంట్ మ్యాటర్. పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఉంటే వీ కెన్ అచీవ్ ఎనీథింగ్. సో పేషెన్స్ కావాలి మనకి. అంటే ఈ స్ట్రాటజీలోని నాకు పేషెన్స్ ఉంది అండ్ అందుకే నేను ఈ స్ట్రాటజీని యూస్ చేస్తాను. సో పేషెన్స్ ఉన్న వాళ్ళైతే ఈ స్ట్రాటజీని బాగా ప్రాఫిటబుల్ కింద యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే, సో ఈ లెవెల్స్ కూడా ఎలా డ్రా చేస్తానో మీకు ఫస్ట్ వీడియోస్, నా స్టార్టింగ్ వీడియోస్ చూస్తుంటే ఈ ఛానల్లోని యూ విల్ అండర్స్టాండ్. సిన్స్ ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి దేర్ ఆర్ లిమిటెడ్ వీడియోస్, బట్ కంటెంట్ విల్ బి గుడ్ ఎనఫ్ ఫర్ యూ గైస్ టు స్టార్ట్. సో నా సజెషన్ ఏంటంటే ఉన్న వీడియోస్ అన్ని వాచ్ చేస్తే బాగుంటుంది. ఓకే, సో జీపీపీ యూఎస్టీలో మనకి యూరో జేపీవై. ఓకే, ఈ లెవెల్ ఇది పైనుంచి క్రాస్ అయినప్పుడు మనం జనరల్గా ఈ ఏరియాలో ఎక్కడో ట్రేడ్ చేస్తాం, కానీ ఆల్రెడీ లెవెల్ క్రాస్ అయిపోయింది. అండ్ ఏమైనా ట్రెండ్ ఫాలో అయ్యి, ఐ మీన్ ట్రెండ్ లైన్ బ్రేకర్స్ ఏమైనా ఉన్నా కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇలా చూసుకుంటే జనరల్గా ఇది ట్రెండ్ రెస్పెక్ట్ చేసింది. ఈ ఫేస్ అంతా డౌన్ ట్రెండ్. ఇక్కడ ఇది చూసుంటే మీరు ఇక్కడ 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 ఇప్పుడు ఇక్కడ, రైట్? సో నెక్స్ట్ ఇది ఎలా ట్రేడ్ చేయాలో చూద్దాం. ఓకే, సో బేసికల్లీ ఓకే, యూఆర్ జేపీవై కదా, యూఆర్ జేపీవై. ఎస్, నేను అప్ సైడ్ తీసుకుంటా సేఫ్టీ మార్జిన్తో. ఇక్కడ నేను అప్ సైడ్ తీసుకున్నాను ట్రేడ్. చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుంది అనేసి. విన్ అయ్యాక దాని ఎక్స్పెక్టేషన్ ఇది గ్రీన్ ఆర్ అట్లీస్ట్ ఏ రెడ్ స్మాల్ డోజీ. విన్ అయ్యాక ట్రేడ్ ఆర్ లూస్ అయ్యాక వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను ఎందుకు గ్రీన్ కి తీసుకున్నాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాజిక్ బిహైండ్ ఇట్. ఆర్ ఐ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్, బట్ ఐ వాంట్ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే
నేను ఏంటంటే ట్రేడ్ మిస్ అయిపోతున్నాను, అందుకే ఇది అయ్యాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక కపుల్ ఆఫ్ సెకండ్స్ హోల్డ్ చేసుకుందాం మనం. ఇట్స్ గోయింగ్ డీప్ గ్రీన్ మనం ప్రిడిక్ట్ చేసినట్టే. గుడ్ గుడ్. ఓకే విన్. సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ట్రేడ్ విన్ అయ్యాం కాబట్టి. ఓకే, మీరు అందరూ అనొచ్చు రైట్, చాలా మంది న్యూ కమర్స్ మేబీ చాలా మందికి ఇది స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ రైట్. మనకి ఇక్కడ 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 రిజెక్షన్ ఉంది, ఇక్కడ కూడా రిజెక్షన్ ఇచ్చింది. రిజెక్షన్ ఇచ్చాక జనరల్ ఏంటి అంటే ఇదేంటి చాలా మంది రెసిస్టెన్స్ కింద కదా, ఇది స్ట్రాంగ్ గా పైనుంచి మనకి ప్రెషర్ వచ్చింది, సో మనం కిందకి అని చాలా మంది ఏం చేస్తారు, నెక్స్ట్ దానికి సెల్లింగ్ సైడ్ వెళ్తారు. కరెక్ట్. ఈ క్యాండిల్ మీద సెల్ సైడ్ వెళ్తారు. కానీ ఇక్కడ ఏం చేసింది మార్కెట్, ట్రాప్ చేసింది. ఇది ట్రాప్ ట్రేడింగ్ అన్నమాట. ఓకే, మనం దేని మీద తీసుకున్నాం, ట్రాప్ మీద తీసుకున్నాం. నాకు తెలుసు ఇంత విక్, ఇంత స్ట్రాంగ్ ప్రెషర్ పైనుంచి వచ్చినప్పుడు జనరల్ గా అందరూ ట్రేడర్స్, కామన్ గా ఉండే ట్రేడర్స్ అందరూ ఎలా ఆలోచిస్తారు, అందరూ కూడా కిందకే సెల్ చేస్తారు ఇక్కడ. సో వీళ్ళని ట్రాప్ చేయాలంటే ఏం చేస్తుంది మార్కెట్, ఒక్కటే ఒక ట్రేడ్ గ్రీన్ ఇచ్చింది. సో మనం వాళ్ళకి అగెయిన్స్ట్ గా, అంటే చాలా మంది ఎలా ఆలోచిస్తారో వాళ్ళకి అగెయిన్స్ట్ గా ఆలోచించి ట్రాప్ నుంచి బయటపడడం, అంతే. ట్రాప్ మీద ట్రేడింగ్ అన్నది, దిస్ ఇస్ కాల్డ్ ట్రాప్ ట్రేడింగ్. ఓకే, సో ఇది ఎక్స్ప్లెనేషన్ ఆ ట్రేడ్ గురించి. ఆ, ఇది ఓన్లీ కొద్దిగా ఎక్స్పీరియన్స్ వస్తే కానీ ట్రేడ్ చేయదు ట్రాప్ మీద, లేదంటే ఫెయిల్ అవుతాయి. సో ఇట్ నీడ్స్ లిటిల్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్. ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఎలా వస్తుంది అంటే మీరు చార్ట్స్ మీద ఎంత టైం స్పెండ్ చేస్తే అంత ఎక్స్పీరియన్స్, అంత నాలెడ్జ్ వస్తుంది. ఓకే, అది ఎక్స్పీరియన్స్ అంటే. ఎక్స్పీరియన్స్ అంటే ఎన్ని సంవత్సరాలు ట్రేడింగ్ చేస్తున్నాను కాదు, మనం ఎంతసేపు చార్ట్స్ టైం ఇస్తున్నాను. సో ప్లీజ్ అండర్స్టాండ్. రైట్. ఓకే, డిలీట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ట్రేడ్ మనకి ఏం ఆపర్చునిటీ వస్తే ఐ ఎక్స్ప్లెయిన్ ద లాజిక్ అండ్ ఎక్స్ప్లెనేషన్ బియాండ్ ఇట్. సో యూఎస్టీలో స్ట్రాంగ్ సెల్లింగ్ వస్తుంది. ఇంత స్ట్రాంగ్ సెల్లింగ్ ని ఆపగలిగే దమ్ ఎక్కడైనా ఉందా అంటే మనం ఆ ఏరియాని వెతుకుదాం. ఓకే, యూఆర్యుఎస్టీ కదా, యూఆర్యుఎస్టీ మనం ఇంకా యూఆర్యుఎస్టీ లెవెల్స్ డ్రా చేయలేదు అనుకుంటా. ఓకే, లెట్ మీ క్విక్లీ డ్రా లెవెల్స్, ఓన్లీ కీ లెవెల్స్. ఓకే, horizontal line, రెడ్ కలర్. ఓకే, ఓన్లీ కీ లెవెల్స్ డ్రా చేస్తే ఇది ఒక కీ లెవెల్ లాగా అనిపిస్తుంది, ఇది ఒక కీ లెవెల్. ఓకే, అండ్ ఇది ఒక కీ లెవెల్, బట్ ఇది మనకి ఇప్పుడు రెస్పెక్ట్ చేయకపోవచ్చు మాక్సిమం. ఇది ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్, ఐ కెన్ అండర్స్టాండ్, బట్ స్టిల్ ఇది రెస్పెక్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ సెల్లర్స్ ఎంటర్, ఐ మీన్ బయర్స్ చిన్నగా ఎంటర్ అవుతున్నారు. సో వాళ్ళు ప్రీవియస్ గానే ఎంటర్ అయిపోయారు. చూద్దాం ఈ లెవెల్ రెస్పెక్ట్ చేస్తుందో. బట్ ఫర్ నౌ కరెంట్ మార్కెట్ లో ఉన్న లెవెల్స్ అయితే నాకు ఇవే కనిపిస్తున్నాయి. ఓకే, యూఎస్డి జేపీవై, ఇక్కడ మళ్ళీ కీ లెవెల్స్ డ్రా. ఫస్ట్ నేను ఒకసారి కీ లెవెల్స్ డ్రా చేసుకుంటాను అన్నిటిలోని. సో ఎక్కడ వస్తే అక్కడ ట్రేడ్ తీసుకుందాం. సో నేను ఎందుకు కీ లెవెల్స్ ఇక్కడ డ్రా చేస్తాను అంటే మీకు అర్థం అవుతాయి చాలా మందికి అని చెప్పి. సో ఎలా డ్రా చేస్తున్నాను అర్థం చేసుకోండి చూసి. ఇంకా డౌట్స్ ఉంటే మీరు ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు మీకు అర్థం అక్కడ ఆల్రెడీ మీరు విని ఉంటారు కాబట్టి ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది అన్నమాట. ఎందుకు ఇక్కడ డ్రా చేస్తున్నారు, ఎందుకు అక్కడ డ్రా చేస్తున్నారు, ఎందుకు ఇక్కడ డ్రా చేయట్లేదు, ఎందుకు అక్కడ డ్రా చేయట్లేదు అనేది. ఓకే, ఆల్ రైట్. ప్రస్తుతం ఉన్న మార్కెట్ మాత్రమే ఫోకస్ చేస్తున్నా. ఓకే, యూఆర్యుఎస్టీ ఇది బ్రేక్ చేస్తుంది. యూఆర్యుఎస్టీ దీని వాల్యూమ్ చూద్దాం. దీని వాల్యూమ్ కూడా జనరల్గా పెరిగిందా, సేమ్ ఉంది స్ట్రెంగ్త్. బయస్తో చూసుకుంటే ఐ థింక్ ఇట్ మనకి బ్రేక్అవుట్ ఇస్తుంది అండ్ డౌన్కి తీసుకుందాం అని చూస్తున్నా, బట్ సేఫ్టీతో. ఈ గ్రీన్ అనేది లెవెల్ పైకి వెళ్తే మనం సెల్ సైడ్ వెళ్దాం. ఓకే, కరెంట్ క్యాండిల్ పైన, ఇది రెడ్ డే అవ్వచ్చు లేకపోతే గ్రీన్ డోజీ అవ్వచ్చు, బట్ ఈ లెవెల్ పైన తీసుకుందాం వెయిట్ చేస్తున్నాం. బట్ మనకు ఆపర్చునిటీ రాలేదు, మిస్ అయ్యి వచ్చినప్పటికీ మనం లెట్ చేసాం. చూద్దాం ఏమవుతుందో అనేసి.
ఈ క్యాండిల్ వాల్యూమ్ కూడా అబ్జర్వ్ చేద్దాం. ఇంకా 10 సెకండ్స్ ఉంది. ఇది బయింగ్ క్యాండిల్, బయస్ వాల్యూమ్ చాలా తక్కువ ఉంది. సో నెక్స్ట్ వన్ విల్ బి సెల్లింగ్ వన్. ఓకే ఓకే లాస్ట్ మినిట్లో చేంజ్ అయినట్టుంది. ఓకే ఇట్ కెన్ బి ఓ బయర్స్ అందాం అనుకున్నాను, వెళ్ళిపోయింది క్యాండిల్ టు ద రూఫ్. ఓకే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఎందుకు ఇది బయర్స్ అవుతుంది అనేసి. ప్లీజ్ కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి ఇక్కడ. ఓకే ఈ క్యాండిల్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఇలా ఒక వాల్యూమ్ కూడా పెట్టాను. ఓకే ఈ టూ క్యాండిల్స్ అబ్జర్వ్ చేయండి ఫస్ట్. ఈ క్యాండిల్ అబ్జర్వ్ చేస్తే స్ట్రాంగ్ రెడ్, రైట్? దాని వాల్యూమ్ చూడండి, ఇంక్రీజ్ అయింది. గుడ్. ఈ వాల్యూమ్ రెడ్ వాల్యూమ్ అనేది కొద్దిగా స్ట్రాంగ్ గా ఉంది, ప్రీవియస్ కి ఈక్వల్ గా ఉంది కాబట్టి ఇది కూడా రెడ్ అయింది, సెల్లర్స్ మళ్ళీ రాగలిగారు. కానీ ఈ వాల్యూమ్ చూస్తే తక్కువ ఉంది. ఈ యొక్క సెల్లర్ యొక్క క్యాండిల్ యొక్క ఈ క్యాండిల్ యొక్క వాల్యూమ్ స్ట్రైట్ గా చూడండి, ఈ ప్రీవియస్ వాల్యూమ్ తక్కువ ఉంది, సెల్లర్స్ వాల్యూమ్ తక్కువ ఉంది. ఆబ్వియస్ గా సెల్లర్స్ వాల్యూమ్ తక్కువ ఉంటే ఎవరు రావాలి? బయర్స్ రావాలి. సో అందుకే ఇక్కడ బయర్స్ వచ్చారు. ఓకే సింపుల్. గుడ్, బట్ వి మిస్డ్ ఇట్ అవుట్. నౌ ఇప్పుడు చూడండి, ఇది స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్, స్ట్రాంగ్ వాల్యూమ్ ఉంది. సో మనం బై సైడ్ వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు అని అనుకుంటున్నాను. ఓకే తీసుకున్నాను ట్రేడ్, చూద్దాం ఎలా ఉంటుంది అనేసి. బట్ ఒక్కొక్కసారి ఇది ఎక్స్ట్రాషన్ కూడా అవుతుంది, బట్ లెట్స్ సీ. ఎందుకు అంటే నాకు వాల్యూమ్ కూడా స్ట్రాంగ్ గా అనిపించింది, అండ్ ఇంత స్ట్రాంగ్ బయింగ్ వాల్యూమ్ ఉన్నప్పుడు మేబీ ఎగ్జాషన్ కూడా అవ్వచ్చు, మేబీ సెల్లింగ్ క్యాండిల్ కూడా అవ్వచ్చు, మేబీ ఇది లాస్ అవ్వచ్చు. బట్ నేను ఏంటంటే లెవెల్ కరెక్ట్ గా చూసుకొని తీసుకున్నాను, చూద్దాం వాట్ విల్ బి ద రిజల్ట్. అండి ఈ బయింగ్ ఇక్కడ లెవెల్ చూసారా, ఇది బయస్ ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యారు. సో లెవెల్ దగ్గర తీసుకున్నాను, మేబీ ఏమవుతుంది ఐ డోంట్ నో. కరెక్ట్ రీఫండ్ అయినా ఉండొచ్చు, లాస్ అయినా ఉండొచ్చు ఈ ట్రేడ్. బట్ నేను ఇక రీఫండ్ అయింది, ఎందుకంటే నేను ఇక్కడ నుంచే తీసుకున్నా. ఇది బయర్స్ యొక్క లెవెల్, ఇక్కడ చూడండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకే ఆ లెవెల్ దగ్గరికి ఆగగలిగింది. ఈ లెవెల్ చూడండి, ఓకే ఈ లెవెల్ చూస్తే ఇక్కడ నుంచి నాకు బయర్స్ వచ్చారు. సో ఇక్కడ కూడా ఇది ఆల్రెడీ ఎంత స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్ వచ్చింది. సో ఇంకా ఎంత బయర్స్ ఉన్నా ఈ లెవెల్ దాటిని సెల్లర్స్ ని. సో నేను అందుకే రిస్క్ తీసుకోకుండా ఎక్కడి నుంచి తీసుకున్నాను, ఈ లెవెల్ నుంచి ఎగ్జాక్ట్ గా అక్కడికి వచ్చి క్యాండిల్ క్లోజ్ అయ్యి మనకి రీఫండ్ వచ్చింది. ఓకే సో బట్ ఇది అవాయిడ్ చేయండి బిగినర్ ట్రేడర్స్ అందరూ, ఇది రిస్క్. ఓకే లెట్ మీ క్లియర్ దిస్. హోప్ ఈ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఎక్కడ తీసుకున్నా అంటే బయస్ లెవెల్ కాబట్టి. ఓకే ఆల్ రైట్. ఓకే నెక్స్ట్ యువర్ జేపీవై, ఇది కూడా క్లియర్ చేయండి. యువర్ జేపీవై ఓకే, ఇది ఇంకా ట్రెండ్ లైన్ తీసేయాలి, మనం యూస్ చేసేసుకున్నాం. ఇంకా అది ఒకసారి యూస్ చేసుకునే మనం 10 సార్లు దాన్ని యూస్ చేసుకోకూడదు, ఎందుకంటే మార్కెట్ అలా ఉండదు, మార్కెట్ మూవ్ అయిపోతూ ఉంటుంది. ఓకే ప్రస్తుతం మార్కెట్ చాలా గజిబిజిగా ఉంది. అంటే దాన్ని అక్యుములేషన్ జోన్ అనొచ్చు, లేదంటే స్టాక్ మార్కెట్, స్టాక్ మార్కెట్ అంటారు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇదంతా చూస్తే ఈ జోన్లో తిరుగుతుంది మార్కెట్. ఇంకా కొద్ది వివరాలంటే ఈ జోన్లో ఇలా ఇలా ఇలా. సో ఈ జోన్ బ్రేక్అవుట్ అవ్వాలి, అప్పుడే కానీ మనకి క్లారిటీ ఉండదు. ఓకే ఓకే ఇది ఇందాక అనలైజ్ చేసినట్టున్నాను. కీ లెవెల్ యూజ్ అయిపోయింది, మళ్ళీ మన కీ లెవెల్. మార్కెట్ ఇంత అప్ ట్రెండ్లో ఉంటే కీ లెవెల్స్ వరకు. ఓకే ప్రస్తుతం కరెంట్ మార్కెట్లో ఏం లేదు. సో జీపీఎస్టీ వేస్ట్, తక్కువ పర్సెంటేజ్ ఉంది. ఓకే మేబీ యా ఇది గుడ్ లెవెల్స్. ఓకే హారిజాంటల్ లైన్ యాజ్ యూజువల్ మన స్ట్రాంగ్ కీ లెవెల్స్ దీనిలో డిజైన్ ఇందులో మార్క్ చేసుకుందాం. ఓకే ఫస్ట్ కీ లెవెల్ ఇది, నెక్స్ట్ కీ లెవెల్ ఇది, ఇది ఇది ఇంకో కీ లెవెల్,
గైస్ మీకు అర్థం అవుతుందని నేను మీ లైవ్లో మళ్ళీ లెవెల్స్ డ్రా చేస్తున్నాను. లేదంటే నేను డ్రా చేసి నేను ఈ వీడియో స్టార్ట్ చేయొచ్చు రికార్డింగ్. ఓకే, సో ఇప్పుడు ఇది మనకి కీ లెవెల్స్, రైట్? ఇంకో కీ లెవెల్ కూడా ఉంది పైన. ఓకే, వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి ట్రాప్ అవుతుంది, అది కూడా ట్రై చేద్దాం మీకు చూపించడానికి. ఒక ట్రాప్ రేటింగ్ ఇక్కడ కూడా వస్తే దీనికి ఓకే. వీళ్ళు ఇక్కడికి వస్తే మార్కెట్ ట్రాప్ అయితే నేను చెప్తే అలా తీసుకోవాలనేది. ఓకే, లెట్స్ సీ జీబీపీ యూఎస్జీ. ఓకే, స్ట్రాంగ్ బ్రేక్అవుట్. యూరో యూఎస్డి, జీబీపీ జేపీవై మనకి ఇక్కడ ఉండే లెవెల్ రావాలి. యూరో జేపీవై చాలా క్లమ్సీ మార్కెట్. యూరో జీబీపీ ఓకే, ఇది చూడండి. యూరో జేపీవై మేబీ ఈ జోన్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, దీన్ని బట్టి నేను ఎలా మళ్ళీ ఒకసారి చూపిస్తాను. వాల్యూమ్తో కూడా మనం కాన్ఫిడెన్స్ తీసుకుందాం. యూరో జేపీవై కదా, సెల్లింగ్ క్యాండిల్ అవుతుంది. అండ్ వాల్యూమ్ చూస్తే సెల్లర్ యొక్క వాల్యూమ్ ఓకే, క్యాండిల్ రీచ్ చేయాలి మనం. ఎలా మూవ్ అవుతుంది, ఎంత స్ట్రాంగ్ ఉంది అని. స్ట్రెంగ్త్ ఎక్కువే ఉంది సెల్లర్ యొక్క స్ట్రెంగ్త్ ఇక్కడ. ఓకే, వాల్యూమ్ ఎక్కువే కనిపిస్తుంది. వాల్యూమ్ ఎక్కువే ఉంది. సో మనం యూరో జీపీవై సెల్ సైడ్ వెళ్ళొచ్చు. సేఫ్టీతో వెళ్దాం. ఈ లెవెల్ నుంచి ఎంత పైకి వెళ్తే మనకు అంత మంచిది. 30 సెకండ్స్లో ఉన్నప్పుడు సేఫ్టీతో కొద్దిగా పైకి వెళ్తే ఈ లెవెల్ నుంచి నేను తీసుకుంటాం. సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ గైస్, ఎందుకంటే ఇది గ్రీన్ అయినా సరే వీ షుడెంట్ లూజ్. సో నేను పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంతే, సేఫ్టీతో తీసుకోవాలి అనేసి. మేబీ ఇది రెడ్ క్యాండిలే అవ్వచ్చు అండ్ మేబీ మనం ఇక్కడ తీసుకొని విన్ అవ్వచ్చు, దట్స్ కరెక్ట్. బట్ మనం సేఫ్టీ చూసుకుందాం. సేఫ్టీ రాలేదు కాబట్టి నేను ఇందులో ఎంటర్ అవ్వలేదు ట్రేడ్. ఓకే, విన్ అయితే పర్వాలేదు. రెడ్ క్యాండిల్ అయితే మిస్ అయ్యామే విన్నింగ్ క్యాండిల్ అనుకుంటాం, కానీ లూస్ అయితే సో ఒకవేళ గ్రీన్ డోజ్ అయింది అనుకోండి మీకు, అప్పుడు చూడండి ఇప్పుడు గ్రీన్ అవుతుంది. ఓకే ఓకే, సో దాని మీనింగ్ లెట్ మీ రీడ్ ద క్యాండిల్ హియర్. నెక్స్ట్ సెల్ సైడ్ వెళ్తాను. సెల్ సైడే. సో విత్ సేఫ్టీ పైకి వస్తే విల్ టేక్ సెల్ సైడ్. ట్రేడ్ తీసుకున్నాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది గ్యారంటీగా రెడ్ క్యాండిలే, బట్ నాకు సేఫ్టీ దొరకట్లేదు. కమాన్. ఓకే, నో. ఓకే, మిస్ ద ఎంట్రీ షిట్, బట్ ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ వై షూర్ షాట్. సింపుల్ గైస్, మీకు ఇందాలే వాల్యూమ్ అలా రీచ్ చేయాలో చెప్పాను. మళ్ళీ 3 క్యాండిల్స్ చూడండి. ఓకే, లెట్ మీ పాయింట్ ఇట్ అవుట్ క్లియర్లీ. ఓకే, దిస్ ఈస్ ఎ గుడ్ వాల్యూమ్, రైట్? సెల్లర్ వాల్యూమ్, స్ట్రాంగ్ సెల్లర్. జనరల్గా నేను ఇంకా సెల్లింగ్. ఓకే, నెక్స్ట్ది ఒక్క నిమిషం అండి, చేంజ్ అవుతున్నట్టుంది. ఓకే, లాస్ట్ సెకండ్లో చాలా ఫాస్ట్ మూమెంట్. ఓహో వావ్, ఇలాంటి వర్స్ట్ మార్కెట్లో అస్సలు ట్రేడ్ చేయొద్దు. ఇక్కడ ఉండాల్సిన క్యాండిల్ ఇక్కడికి వెళ్ళిపోయింది ఫర్ అన్నోన్ రీజన్స్. లాస్ట్ సెకండ్స్లో చేంజ్ అయిపోతాయి ఇలాంటివన్నీ. సో అంటే చూసారు జోన్ బ్రేక్అవుట్ లాగా, కాబట్టి మేబీ ఇప్పుడు చిన్న వోల్టాలిటీ ఉండొచ్చు. సో బెటర్ మనం ఈ మార్కెట్ని అవాయిడ్ చేద్దాం. జేపీవై లెవెల్కి వస్తుంది, టచ్ చేయాలి. టచ్ చేస్తే ఓకే, ఎంట్రీ తీసుకున్నాం. చూద్దాం ఎగ్జాక్ట్గా లెవెల్ దగ్గర. అది మనం 1 minute గీసిన కీ లెవెలే. ఒకవేళ మార్కెట్ ఇది కింద క్రాస్ అయితే నెక్స్ట్ సెల్ సైడ్ వెళ్తున్నది. ఓకే, మన మెయిన్ టార్గెట్ ఏంటి ట్రేడ్లోని?
సెల్లర్ ఏరియాలో మనం ఎంట్రీ తీసుకోవాలి. ఇది గ్రీన్ అవ్వని డజంట్ మ్యాటర్ మనకి. మనకు పాయింట్ ఏంటంటే ఏ ఏరియాలో తీసుకున్నా అక్కడి నుంచి సెల్లర్స్ అనేవాళ్ళు రావాలి. అంతే. మన సెల్లర్ ఏరియాలో ఎంటర్ అయ్యాం. సో చూసారా సెల్లర్ ఏరియాలో ఎంటర్ అయ్యాం. విన్ అయ్యాం క్యాండిల్. దట్స్ ద పవర్ ఆఫ్ కీ లెవెల్స్. ఓకే. Hope you guys are understanding. Okay. ఇది ఒక కీ లెవెల్. బట్ ఆల్రెడీ ఏంటంటే మన ఈ క్యాండిల్ ఎంటర్ అవ్వాలి. మనం చూసుకోలేదు కాబట్టి ఈ క్యాండిల్లోనే. ఇప్పుడు ఎలా నేను ఈ ప్రీవియస్ ట్రేడ్ చూపించాను కదా, ఈ క్యాండిల్లో బై సైడ్ ఎంటర్ అయితే సారీ ఈ క్యాండిల్లో బై సైడ్ ఎంటర్ అయితే మనం విన్ అయిపోయేవాళ్ళం. ఎందుకంటే రిజెక్షన్ అయితే బయర్ ఎంట్రీ ఉంది కాబట్టి. చూసారా 19 సెకండ్స్లో ఇంత క్యాండిల్ వచ్చింది అంటే ఎంత వరస్ట్గా ఉందో మార్కెట్ కరెంట్. ఇలాంటి మార్కెట్స్లో ఇట్స్ రియల్లీ డిఫికల్ట్. ఉన్న మీరు రోజంతా కష్టపడి లేదంటే వారం నెల కష్టపడిన డబ్బులన్నీ ఇలాంటి వరస్ట్ మార్కెట్లో ట్రేడ్ చేయడంలో 5-10 నిమిషాల్లో పోతుంది. నేనే ఎగ్జాంపుల్, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నది. నేను కూర్చొని కష్టపడి చేసిందంతా ఈ చండాలమైన మార్కెట్లో ఎంటర్ చేసినప్పుడు, ఈ మార్కెట్లో ఏంటంటే ఇప్పుడు చూస్తే ఇది ఒక బ్రేక్అవుట్ కదా, లేదంటే ఇది స్ట్రాంగ్ బ్రేక్అవుట్, ఇంత సడన్ క్యాండిల్ రాకూడదు. ఓకే, వచ్చింది అంటే ఇది ఇంకో టైం 6:30 అనేది యుఎస్ టైం అనమాట, న్యూయార్క్ టైం. సో యుఎస్ మార్కెట్ వాళ్ళు కూడా ఎంటర్ అవుతారు. సో అప్పుడు కొద్దిగా వోల్టాలిటీ పెరుగుద్ది. సడన్ గా బయర్స్, సడన్ గా సెల్లర్స్ వస్తుంటారు. సో ఈ టైంలో కూడా కొద్దిగా ఫ్రెషర్స్ ఉన్న వాళ్ళు, లేదంటే కొద్దిగా రిస్క్ తక్కువ తీసుకున్న అనే వాళ్ళు ఈ టైంలో ట్రేడ్ చేయొద్దు. ఆర్ ట్రేడ్ చేయండి, నేర్చుకోవాలి కాబట్టి. ఏ మార్కెట్ అయితే వావ్ ఇదే నేను తీసుకున్న లెవెల్ ఇందాకలా పర్ఫెక్ట్ గా చేసింది. ఐ విల్ గో ఫర్, నేను ట్రాప్ మీద వర్క్ చేద్దాం అనుకున్నాను. ఓకే, నేను ఈ కిందకు వస్తే నేను బై సైడ్ వెళ్తాను ఇప్పుడు. కాకపోతే సేఫ్టీ కావాలి, ఎందుకంటే ఇది రెడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కమాన్ సేఫ్టీ కొద్దిగా. కమాన్, కిందకు వస్తే నేను ఇదే టైం బై సైడ్ వెళ్తాను. బట్ మనం తీసుకున్న లెవెల్ నుంచి ఎగ్జాక్ట్ ఇది ట్రాప్, పర్ఫెక్ట్ ట్రాప్ యాక్చువల్గా. డోంట్ వరీ, ఇక్కడ మిస్ అయినా నేను ఇక్కడ తీసుకుంటా. ఓకే, ఎక్స్ప్లెనేషన్ కావాలంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఎందుకు ఇక్కడ బై అనుకున్నాను నేను అనేసి. ఓకే, క్లియర్ దిస్. ఇది చూస్తే ఇది నేను ఒక లెవెల్ తీసుకున్నా, రైట్? ఈ లెవెల్కి రీచ్ అయినప్పుడు చాలా మంది రీటైల్ ట్రేడర్స్, అంటే మన లాంటి చిన్న మామూలు ట్రేడర్స్, బైనరీ ట్రేడర్స్ అవచ్చు, వీళ్ళు ఏం చేస్తారంటే, ఇది చూడండి, ఈ లెవెల్ నేను చేసింది బ్రేక్ చేసింది, రైట్? ఈ లెవెల్ స్ట్రాంగ్ లెవెల్. సో ఇంత స్ట్రాంగ్ బయింగ్ ప్రెషర్ ఉంది, ఈ లెవెల్ని బ్రేక్ చేసింది. సో జనరల్గా 80-90% పీపుల్ ఈ ట్రేడ్ మీద బై సైడ్ వెళ్తారు. సో మళ్ళీ ట్రాప్ చేయడానికి మార్కెట్ దీన్ని రెడ్ చేస్తుంది ఒక క్యాండిల్. ఓకే, సో ఈ ట్రాప్ అయ్యాక నార్మల్ గా మార్కెట్ బిహేవ్ చేయడానికి వెళ్తుంది. సో నేను అందుకే ఒకవేళ ఇది రెడ్ అయితే నేను నెక్స్ట్ గ్రీన్ తీసుకుందాం అనుకున్నాను, కానీ సేఫ్ సైడ్ చూసాను, ఎంట్రీ దొరకలేదు. దట్స్ ఆల్. ఇది గ్రీన్ అనే నేను చెప్పాను, గ్రీనే అవుతుంది, కానీ నేను సేఫ్ ఎంట్రీ కోసం చూసాను. ఎందుకంటే ఒక్కొక్కసారి ట్రాప్ మనల్ని కూడా ట్రాప్ చేస్తుంది. నువ్వు ఎంత ఆలోచించినా మార్కెట్ని మనం అంటే ఏదో లైట్గా తీసుకోలేము అనమాట. ఎలా అంటే నాకు ఈ క్యాండిల్ కూడా ఒక రెడ్ క్యాండిల్ అయ్యే ఛాన్స్ రావచ్చు. అప్పుడు ఏమవుద్దంటే నేను మళ్ళీ నెక్స్ట్ సైడ్ ఈ క్యాండిల్ మీద బై ఎంట్రీ అవ్వాలి. అందుకే నేను సేఫ్ గురించి చూసాను, కానీ ఈ క్యాండిల్ గ్రీన్ అయింది, సో లక్కీ. బట్ స్టిల్ వి మిస్ ద ట్రేడ్. బట్ హోప్ ఐఎమ్ ఏబుల్ టు మేక్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ట్రాప్. ట్రాప్ అంటే ఏం లేదు గైస్. ఎవరైతే సింపుల్ గా ఆలోచించి, ఓ బ్రేక్అవుట్ అయింది కదా, ఇక్కడ ఎంట్రీ అవుదాం, బై సైడ్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి బుల్లిష్ సైడ్ లెట్స్ గో ఫర్ బయర్స్, లేదంటే సెల్ సైడ్ బ్రేక్అవుట్ అయింది సెలర్స్ కాబట్టి మనం సెల్కి ఎంటర్ అవుదాం అని ఎక్కువైతే చాలా మంది అనుకుంటారు. అంటే 100 మందిలో 90 మంది 80 మంది అక్కడ ట్రేడ్ తీసుకున్న టైంలో ఆ ఒక్క ట్రేడ్ ని వాళ్ళు ఆపోజిట్ చేస్తారు, సో దట్ దే ఆల్ లూజ్ అనేది. అదే కదా ట్రాప్ చేస్తున్నారు అన్నమాట, అంతే. ఇది 1 మినిట్ వరకే నేను చెప్తున్నాను. ఫోరెక్స్ లో అయితే ట్రాప్ అనేది చాలా క్యాండిల్స్ జరుగుతుంది. ఇది ఓన్లీ 1 మినిట్ వైస్ నేను చెప్తున్నాను. ఓకే, సింగిల్ క్యాండిల్ గురించి. ఓకే, సో ఇప్పటిదాకా 2 ట్రేడ్స్ దొరికాయి. 2 ట్రేడ్స్ మనకి ఛాన్స్ దొరకలేదు.
5 minutes ఉంది. 3 minutes ఏమైనా క్యాండిడేట్ నాకు ట్రేడ్ దొరికితే ఐ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఇది కొద్ది కింద వస్తే నేను బై సైడ్ ఎంటర్ అవుతా. యూరో JPY కదా, కానీ స్ట్రాంగ్ సెల్లర్సే కనిపిస్తున్నారు. వాల్యూమ్ నో, ఈ కాంట్ ఎంటర్ బై సైడ్. ఇట్ కెన్ బి సెల్లింగ్ క్యాండిల్. ఇది కూడా ట్రాప్ అని నేను అనుకునే, ఇది బై సైడ్ ఎంటర్ అవుతాం అనుకున్నా, కానీ ఎందుకు ఆగిపోయినంటే ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ యొక్క వాల్యూమ్ చాలా హై ఉంది, అంటే సెల్లర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇంత స్ట్రాంగ్ సెల్లర్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది? నెక్స్ట్ కూడా ఆబ్వియస్లీ 60% ఛాన్స్ సెల్లింగ్ క్యాండిల్ రావడానికి. సో అందుకే నేను తీసుకోలేదు, ఆగిపోయాను. అండ్ మేబీ ఇక్కడ మనం బై సైడ్ ఎంటర్ అవచ్చు. వాల్యూమ్ తగ్గింది కొద్దిగా. ఓకే, మనకి ఆపర్చునిటీ రానియండి, కొద్దిగా సేఫ్ సైడ్లో తీసుకుందాం బై సైడ్. ఇది అయ్యాక వీడియో ఎండ్ చేస్తాను. కమాన్ బై సైడ్ తీసుకుందాం. కమాన్ గైస్, ఒక్కసారి చిన్నగా కిందకి వస్తే మిస్. లెవెల్కి ఇంకా టైం ఉంది, ఇది కూడా లెవెల్కి గ్యాప్ ఉంది. మనం తీసుకుంటే విన్ అయ్యే వాళ్ళమా లేదా? యూరో JPY రైట్. ఓకే, ఇది నేను ఒక రిస్క్ తీసుకుంటాను. సెల్ సైడ్కి ఈ లెవెల్కి వస్తే కొద్దిగా పైకి వచ్చినా నేను సెల్ సైడ్ తీసుకుందాం అనుకుంటున్నా. కొద్దిగా పైకి రావాలి. ఓకే, చూద్దాం. ఐ థింక్ తప్పు చేశాను, బట్ యా రిస్క్ అన్నాను కాబట్టి ఇట్స్ ఓకే. మిస్టేక్ ఎందుకు అనుకున్నా అంటే నేను ఒక వాల్యూమ్ని తక్కువ అంచనా చేశాను. ఈ వాల్యూమ్ చూసారా, ఈ ప్రీవియస్ క్యాండిల్ వాల్యూమ్ కొద్దిగా ప్రీవియస్ కన్నా తక్కువ ఉంది కదా, ఇక్కడ సెల్లర్స్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకున్నాను, కానీ బయర్స్ ఎంటర్ అయిపోయారు. ఓకే, ఓకే, ఇది అయ్యాక కంక్లూడ్ చేస్తాను వీడియో. బట్ నేను ఇక్కడ చూస్తే స్ట్రాంగ్గా మళ్ళీ సెల్లింగ్ సైడ్ ఎంటర్ అయ్యాను మార్టింగేల్ తీసుకొని. సో డీప్ రెడ్ కూడా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోని క్లోజ్ చేస్తా. ఈ 4th ట్రేడ్ మంది. సో ఇక్కడ చూసుకుంటే ఈ వాల్యూమ్ అనేది ఏమైంది? ఈ వాల్యూమ్ అనేది తగ్గింది. ఓకే, లెట్ మీ క్లియర్ ఇట్ అండ్ డ్రా ఇట్ అగైన్. ఈ వాల్యూమ్ అనేది ఇక్కడ చూసుకుంటే ప్రీవియస్ క్యాండిల్తో కంపేర్ చేస్తే వాల్యూమ్ తగ్గింది, కానీ బయర్స్ వాల్యూమ్ పెరిగింది. అంటే ఫేక్ బయర్స్, అంటే మనం ఇందాక తీసుకున్న ఎక్సెస్ సెల్లింగ్ కావాలి, లాస్ అయ్యాం కదా, కానీ ఇది ఫేక్ బయర్స్ వచ్చారనమాట. సో 100% మనం ట్రాప్ చేసిన నెక్స్ట్ ఇది నేను ఆల్ డైరెక్షన్లోని సెల్లింగ్ డైరెక్షన్లో తీసుకున్నాను, అందుకే మనం విన్ అయ్యాం. ఇగో స్ట్రాంగ్ ట్రేడ్, మనం విన్ అయ్యాం. హోప్ మీకు అర్థమైనట్టుంది. మీకు ఇందులో ఎక్కడైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. I will really work on it. Thank you guys. Please like, share and subscribe, and please encourage me. Thank you.